సరే ఇది గత పాలకులు ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మరింత ఆలస్యం చేయడం ఎందుకని వాళ్ళు చెప్తున్న ప్రధాన అంశంగా మరి ఈరోజు మీరు నడి మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నము మీరు ఇక్కడ రోడ్డు మీద కూకొని ధర్నా చేయడం ఎలా సరైన నిర్ణయం అని అనుకుంటున్నారా? 13 ఏళ్ళు ఆగారండి. 13 రోజులు ఆగలేరా? ఇంతకాలం వెయిట్ చేసిన వాళ్ళు ఒక 4 రోజులు ఆగి చట్టంలో పెడతా అంటున్నారు. మీరే సంపూర్ణంగా అమలు చేసి శాస్త్రీయ పద్ధతిలో ఇది ఉందని చెప్పిన తర్వాత నోటిఫికేషన్ వేస్తే బాగుండేది కదా. ఇప్పుడు విద్యార్థులు కూడా ఏం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. ఇంతకాలం 30 ఏళ్ల ఉద్యమం కొనసాగింది మందకృష్ణ గారి నాయకత్వం లోపల. తర్వాత తుది దశకు చేరుకున్నది. తర్వాత మిమ్మల్ని కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి. మీరు కూడా పరిశీలిస్తానన్నారు. దీనికి కమిషన్ కూడా పొడిగింపించినారు. కమిషన్ పొడిగింపించిన తర్వాత కమిషన్ ఏ రకమైన రిపోర్ట్ ఇస్తుంది, తర్వాత ఏ రకంగా న్యాయం చేస్తారనే విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ అది తేలక ముందే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి, ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. అదే సార్ ప్రధానంగా చెప్పేది ఏంటంటే అది హైకోర్టులో ఉంది, మళ్ళీ తర్వాత కమిషన్ రావాలి, ఇదంతా కొంత సమయంతో కూడుకున్న ప్రక్రియ. నెక్స్ట్ ఏదైతే 2 లక్షల నోటిఫికేషన్ ఉందో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా. ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది లేదండి. ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఇవాళ మొండిగా వెళ్తోంది. తర్వాత ద్వంద్వనీతిని అవలంబిస్తూ ఉన్నది. తర్వాత మెజారిటీ శక్తుల అభిప్రాయాన్ని గౌరవించలేని పరిస్థితిలో ఉన్నది. ఇది దారుణం, ఇది దౌర్భాగ్యం, ఇది మంచిది కాదు. తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ముందు శాంతియుతంగా విద్యార్థులు ఆందోళనకు దిగితే వాళ్ళను ఒక టెర్రరిస్ట్ లాగా ఉగ్రవాదులాగా తీసుకెళ్లి వేరే పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది దారుణం, ఇది అప్రజాస్వామికం. శాంతియుతంగా మీరు చెప్తున్నా కాకుండా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బొమ్మను కూడా దగ్నం చేయడము ఎలా ఇది సరైన నిర్ణయం అనుకుంటారా? నిరసనలు తెలియజేయడం అనేది ప్రజాస్వామిక హక్కు అండి. ఇప్పుడు నిరసనలు తెలియజేస్తున్న క్రమం లోపల సహచరులను వాళ్ళ తోటి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారంటే ఆందోళనతో మిగతా పిల్లలు ఆ రకమైనటువంటి చర్యకు దిగడానికి ఆ చర్యకు పురిగొల్పింది ప్రభుత్వం వైపు నుంచే, పోలీసుల వైపు నుంచే. కాబట్టి అది ఆ నిరసన రూపం మరో రూపం తీసుకున్నది. అంతే తప్ప కావాలని ఎవరు ఈ రకమైన ఆందోళన దిగడం అనేది లేదంటే వేరే రకమైన చర్యలు దిగడం అనేది ఎవరు కోరుకోరు. కానీ ఇక్కడ శాంతియుతంగా జరుగుతున్న దాన్ని భగ్నం చేయడం, తర్వాత ప్రజాస్వామిక హక్కును కాలరాయడం, తన న్యాయమైన డిమాండ్ను పట్టించుకోకపోవడమే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతుంది. గత ప్రభుత్వాలు అసలుకి ఎవరిని పట్టించుకోలేదు. ఈ రోజున మేము పట్టించుకొని ఎస్సీ వర్గీకరణ కోసము ముందుగా అసెంబ్లీలో చర్చించింది మా గవర్నమెంటే, ఇవన్నీ చేస్తున్నది కూడా మా గవర్నమెంటే. అయినా కానీ ఇంత వ్యతిరేకత ఎందుకు సృష్టిస్తూ ఉన్నారు, గందరగోళం ఎందుకు చేస్తూ ఉన్నారని ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం చరిత్ర తిరిగి చూడండి. విద్యార్థుల రక్తం చిందని పోరు లేదు, విద్యార్థులు చేయని పోరాటం లేదు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది మనగడ సాగించలేదు. ఇప్పటివరకు చరిత్రలో మీరు చూసుకుంటే విద్యార్థులకు వ్యతిరేకంగా, తర్వాత మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ వీళ్ళ మన్ననలు తీసుకోవాలా, వీళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా, వీళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలా, వీళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం చర్యలు తీసుకొని ముందుకు పోవాలి. కానీ అణచివేత ధోరణి, అప్రజాస్వామిక చర్యలకు దిగడం అనేది ఇది దారుణం. దీన్ని తీవ్రంగా మేమే కాదు మొత్తం ప్రజాస్వామిక వాదులంతా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ భారత్ మైనారిటీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది ఫైనల్గా మీ డిమాండ్స్ ఏమున్నాయి సీఎం రేవంత్ రెడ్డికి, మీరేం చెప్పదలుచుకున్నారు ఈ నిరసనతో? చాలా క్లియర్ అండి. న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం, న్యాయబద్ధమైన కోరిక, పూర్తి ఆధారాలతో లెక్కలతో మందకృష్ణ గారు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించిన తర్వాత సాధ్యాసాధ్యాలు చూసి ఎంత మేరకు మనం న్యాయం చేయగలుగుతామనే విషయాన్ని సామరస్యపూర్వక వాతావరణంలో వెల్లడిస్తే అయిపోతుంది. కానీ వివాదానికి దారితీసేటట్టుగా, ఆందోళనకు దారితీసేటట్టుగా, తర్వాత అనుమానాలకు తావిచ్చేటట్టుగా మీ వైఖరి ఉన్నది. కాబట్టి పిల్లల ఆందోళన చెందుతున్నారు. పిల్లల ఆందోళన దిగిన సందర్భంలో ప్రజాస్వామిక శక్తులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, ఈ చట్టాన్ని గౌరవించే వాళ్ళంగా వాళ్ళ శాంతియుత నిరసనలకు సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మాకున్నది. ఆ బాధ్యతను మేము నెరవేరుస్తాం. ఎట్లా సార్ ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ ఏదైనా చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ఏం కాకుండా ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే విధంగా చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ ఎటువంటి ప్రజలకు ఏ రకమైన ఎవరికి ఇబ్బంది లేదండి. వాళ్ళ శాంతియుతంగానే మన నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామిక హక్కు. ఇక్కడేమి కళ్ళకు కనపడకుండా చేసేది లేదు, కళ్ళ ముందే జరుగుతూ ఉన్నది. చిన్న బ్యానర్ పెట్టుకున్నారు నిరసన తెలియజేయడానికి కోసం. ఈ నల్ల జెండాలు పట్టుకున్నారు. ఈ నల్ల జెండాలు పట్టుకొని ఒక నిరసన తెలియజేస్తున్నారు. దీంట్లో పెద్ద దాపరికం ఏమున్నది, దీన్ని నేరం ఏమున్నది ఇందులో? ఇది శాంతియుత మార్గంలోనే పోతున్నట్టు లెక్క. ఇక్కడేం విధ్వంసాలు జరగట్లేదు, అరాచకం ఏం జరగట్లేదు.